ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత భరోసా వచ్చిందని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఎమ్మెల్యే పల్లా, ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సమస్యలన్నీ కూడా కులంకుశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరితో కూడా 1-to-1 కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు, కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం అంటే దాన్ని ఎక్కడ కూడా సుమారు 12,000 మంది కుటుంబాలు, ఒక వ్యక్తులు కాదండి, 12,149 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేద్దాం అన్న ఆలోచనలో లేరు వారు. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా కోర్టుని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఈక్వల్ ఎక్స్టెంట్, అలాగే ఈక్వల్ వాల్యూ ఉన్నది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఈక్వల్గా ఉన్నది. ఈరోజు ఈ 420 ఎకరాలకు బదులు 610 ఎకరాలు ఈక్వల్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నది ఇవ్వడం జరిగింది. అంటే అర్బన్ ఏరియాస్లోనే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఆ వాల్యూ ఈ 410 ఎకరాలకి వాల్యూ కలిపి సుమారు 5,300 కోట్లు దాని రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకొని మరి రేపు కౌంటర్ ఫైల్ చేయబోతున్నాం. ఇది ఖచ్చితంగా కోర్టులో సానుకూలంగా మాకు స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, గతంలో మేము జియో ఏదైతే 229 ఇచ్చామో దానికి 60 కోట్ల రూపాయలు రామారామి రెగ్యులైజేషన్ ఫీజు రావడం జరిగిందండి. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 420 కోట్ల రూపాయలు వాల్యూ వస్తుంది. కనుక దా వాల్యూ కూడా 60 crores కాకుండా 420 కోట్లు వచ్చేటట్టుగానే ఆ వాల్యూ 450 కోట్లు ఎంతో వచ్చినట్టుగా కలిపి ఆ రెగ్యులేషన్ అమౌంట్ కలిపి ల్యాండ్ వాల్యూ కలిపి సుమారు 610 ఎకరాలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నదే ఇస్తున్నారని చెప్పడానికి నా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఖచ్చితంగా ఎంతో మందికి వెసులుబాటు రాబోతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇది మ్యాటరు కోర్టులో ఉన్నప్పటికీ కూడా కోర్టులు కూడా మాకు అనుకూలంగా స్పందన వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఇది ఒక 2-3 నెలల్లో ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రధానికానికి తెలియజేస్తున్నానండి. విలిగానండి, వాళ్ళు అంతా వెరిఫై చేసుకున్నారు, దేవస్థానం వాళ్ళు చూసుకున్నారు. వారు అలాగే రెవెన్యూ మంత్రి గారు ఒక కమిటీలా మరలా దీనిపైన ఏ రకంగా ఆలోచన చేయాలనేటువంటిది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 296/388 స్టేట్ వైడ్ వచ్చిన జియోని ఎక్కువ శాతం విశాఖపట్నం జిల్లాలోనే ఉపయోగించుకోవడం జరిగింది. రెవెన్యూకి సంబంధించినటువంటిది మీ అందరికీ తెలుసు. ఒక ఐవీఆర్ఎస్ ద్వారా పట్టాలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమ ఇచ్చి విశాఖపట్నంలో వేల సంఖ్యలో పట్టాల పంపిణీ జరిగితే ఒక జాతర మాదిరిగా ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగిందేమో పట్టాల పంపిణీ రెవెన్యూ యంత్రాంగం అనగానే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది పబ్లిక్లో, ఏదైనా దీనిలో అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో
ఐవీఆర్ఎస్ పెడితే 99% ప్రజల నుంచి ఒక చక్కగా పట్టాలు పంపిణీ అని జరిగిందని వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ మీ అందరికీ తెలుసు. విశాఖ నగరం 2019-21లో కూడా నగరంలో శాసనసభ్యులు అందరం కూడా గెలవడం అనేటువంటి జరిగిందంటే ఈరోజు అక్కడ ఉండేటువంటి ఇది ఒక ప్రధాన, ఎందుకంటే విశాఖపట్నం అనగానే పోర్ట్ ల్యాండో లేకపోతే రైల్వేసో లేకపోతే డిఫెన్సో ప్లెయిన్ ఏరియాస్ అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏరియాస్గానే పరిగణించబోయి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. సో వేల సంఖ్యలో అర్హులైనటువంటి వారు ఉండడం వల్ల ఈ 296-388 జీవోల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు రావడమే కాకుండా వాటిని కూడా ఒక సాంకేతిక పరంగా ఒక పట్టాని వాళ్ళ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా మొత్తం ఓవరాల్గా కంప్యూటరైజ్ చేసి వాళ్ళకి హద్దుల సమస్య కూడా రాకుండా ఉండేటట్టుగా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ పట్టాలోనే 2 ఏళ్ల తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫరబుల్ రైట్స్ కూడా, ఇప్పుడైతే డీఫామ్ పట్టా ఇచ్చారంటే ట్రాన్స్ఫరబుల్ రైట్స్ ఉండవు, కేవలం అనుభవించే హక్కు ఉంటుంది. అలాంటిది కాకుండా వీళ్ళకి ఏదైనా తనఖాలు పెట్టుకున్నా లేకపోతే అప్పు తీసుకోవాలన్నా బ్యాంకులు వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టు ఆస్తి ఉండాలి, సంపూర్ణ హక్కులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు 296 పేదవాడికి ఉద్దేశించి 100 గజాల లోపు ఉచితంగా ఇవ్వడానికి, మిగిలిన వాటికి ఒక స్వల్ప ధరను నిర్ణయించి 388 కూడా రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు. దానిలో చాలా మంది రాష్ట్రంలో వచ్చినటువంటి జీవోలో విశాఖపట్నంలో ఉపయోగించుకోవడం జరిగింది. కానీ దురదృష్టం కొద్దీ గత పాలకులు మరలా ఆ ట్రాన్స్ఫరబుల్ రైట్స్ గురించి ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వారు ఇప్పటికీ కూడా